హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ శివ. నార్మల్ గా ఎటువంటి మూవీ అప్డేట్ అయినా సరే ముందు మన ఛానల్ రావాల్సిందే. ప్రెసెంట్ ఒక ఇమీడియట్ అప్డేట్ అయితే తీసుకొచ్చేసింది అనమాట సాస్ టీవీ. సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ దాంతో పాటు కొలాబరేట్ అవుతూ ఫార్చ్యూన్ 4 సినిమాస్ కంబైన్ గా చేస్తున్నటువంటి సినిమానే RT75. రవితేజ్ యొక్క నెక్స్ట్ మూవీని అయితే ఈ సినిమా అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఈ సినిమా డైరెక్టర్ భాను భోగవరపు. ఇతను కొత్త డైరెక్టర్ అనమాట. యంగ్ డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేయడంలో మన రవణ్ అని మించిన హీరో లేడనే చెప్పుకోవచ్చు. సో ఇతను ఏంటంటే ఆల్రెడీ వాల్తేరు వేరే సినిమాకి డైలాగ్స్ రాశాడు. అండ్ అలానే సామాజ వర్గంన సినిమాకి స్క్రీన్ ప్లే సహాయం అయితే అందించాడు అనమాట. సో అందువల్ల కొత్త డైరెక్టర్ గా డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో ద ఫస్ట్ ఫిల్మ్ అనమాట రవితేజతో. సో ప్రెసెంట్ RT75 అని అయితే మూవీని అయితే లాంచ్ చేశారు. ఈ సినిమా June 11th అయితే షూటింగ్ స్టార్ట్ చేసుకుంది. అండ్ ఈ సినిమాలో మన రవణ హీరోగా నటిస్తున్నాడు అనమాట. సో రవితేజ హీరోగా, శ్రీలీల హీరోయిన్ గా రాబోతున్నటువంటి సెకండ్ మూవీ. ఆల్రెడీ మన ధమాకా సినిమాని కానీ చూసుకున్నట్లయితే 100 కోట్ల క్లబ్ లో జరిగినటువంటి మూవీ అనమాట. దాని తర్వాత చూసుకున్నట్లయితే రవణ్కి పెద్దగా హిట్ అయితే రాలేదు ఆఫ్టర్ ధమాకా తర్వాత. సో అందువల్ల ఏంటంటే ఈసారి భాను కాస్త కొత్తగా ట్రై చేస్తున్నాడు. నాకు కూడా చాలా రోజు ఫీలింగ్ ఉంది రవణ్ అంటే ఎందుకు మంచి మాస్ హీరో లాగా చూడలేకపోతున్నాం అనేసి. సో ఈ సినిమా ఏంటంటే ఫుల్ ఓరియంటెడ్, ఫుల్ మాస్ లెవెల్లో తీద్దాం ప్లాన్ చేసుకుంటున్నారంట. సో ఐ థింక్ ఒక దసరా లాంటి మూవీని ప్లాన్ చేస్తున్నారేమో అనిపిస్తుంది నాకైతే. సో కొత్త డైరెక్టర్ కాబట్టి ఆలోచన కూడా చాలా కొత్తగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి రవణ్ అయితే అవకాశం ఇచ్చాడు. సో మొత్తానికి ఈ సినిమాని ఏంటంటే కంబైన్డ్ గా మూవీ నిర్మాతలు అయితే అదిరిపోయే లెవెల్లో తీద్దాం అనేటటువంటి ప్లాన్ లో ఉన్నారంట. సో ఈ సినిమాలో మళ్ళీ శ్రీలీలనే నటిస్తుంది హీరోయిన్ గా. అండ్ రవితేజ కాంబోలో రాబోతున్నటువంటి సినిమా కాబట్టి ఎంటర్టైన్మెంట్ ని మనం ఎక్స్ట్రాగా ఎక్స్పెక్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే అది ఆటోమేటిక్ గా దొరికేటటువంటి అవకాశం. సో చూద్దాం ఈ సినిమా అనేది ఎలా ఉండబోతుంది అనేసి. అంటే 75th ఫిల్మ్ కాబట్టి ఇది ఒక మైల్ రాయ్ లాంటిది. అంటే ఒక్కొక్కరికి 25, 50, 75, 100 అనేది ఎలా అయితే ఉంటాయో 75th అనేది ఒక ప్లాటినం జూబ్లీ లాంటిది కాబట్టి సో ఈ సినిమాని చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారంట. సో ఇప్పటి వరకు ఉన్నటువంటి సినిమాని కాస్త కంబైన్ చేసి సో రవణలో ఉన్నటువంటి అన్ని క్వాలిటీస్ ని చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాడు భాను భోగవరపు. సో మూవీ పరంగా ఎలా ఉండబోతుంది, ఇంకా మూవీకి సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే త్వరలోనే రానున్నాయి. ప్రస్తుతానికి ఈ కాంబో మీద అంటే ఈ జోడీ మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో చెప్పడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్రెడీ రవణకి భాను భోగవరపు అలవాటు అయిపోయి ఉంటాడు కాబట్టి వాళ్ళతో వేరేలో డైలాగ్స్ కూడా అదే లెవెల్లో రాసే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ సినిమా మీద లేదంటే ఈ కాంబో మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ ఈ సినిమా ఎన్ని కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఎందుకంటే ఈ మధ్య వచ్చే సినిమాలన్నీ కూడా పాన్ ఇండియన్ మూవీసే కాబట్టి ఈ సినిమాని కూడా పాన్ ఇండియాలో తీస్తున్నారన్న విషయం ఇంకైతే బయటకు రాలేదు. సో మూవీ టీం ఏదైనా అప్డేట్ ఇస్తే వెంటనే మీకు చెప్పాలి కదా. సో మీకు ఆ విషయం తెలియాలంటే సాస్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.